నా పేరు కార్తీక్ అండి. సో యాక్చువల్గా నేను కొత్త కారు కొనుక్కున్నాను ఈ మధ్య. సో ఏదో సరదాగా వీకెండ్లో రైడింగ్ వెళ్దామని ప్లాన్ చేశాను. ఇప్పుడే విజయవాడలో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు రోడ్లో ఉన్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ యాక్చువల్లీ. సో నేను ఇంకా ఆల్రెడీ ఇంటర్నేషనల్గా తిరిగాను, ఒక 11 గంటలు తిరిగాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ ఇండియా జాబ్ చేస్తున్నాను. సో whenever I got some time, so I'm just trying to chill actually. So that's why I just started today. So let's see how it goes. So thank you. డ్రైవింగ్ చేస్తా వీడియో చేయటం కొంచెం కష్టమే, ఎందుకంటే నా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఇంకా ఏమీ లేదు. సో అని ప్లాన్ చేసుకోవాలి. సో ఐఎమ్ జస్ట్ రికార్డింగ్ విత్ మై మొబైల్ ఫోన్ అండ్ సీ. బహుశా మీరు విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఆల్రెడీ విజయవాడ తెలిసే ఉంటుంది. సో బట్ ఎనీవే ఐఎమ్ జస్ట్ క్యాప్చరింగ్ సంథింగ్. ఏలూరు రోడ్డు. విజయవాడలో చాలా వేడిగా ఉందండి. నేను ఇందాక ఏసీ వేయలేదు, ఇప్పుడే వేసాను. ఎందుకంటే జనరల్గా ఏసీ నేను చాలా తక్కువ వాడతాను. అంటే మేబీ లైక్ ఎకనామిక్ అండ్ సంథింగ్ ఐ డోంట్ లైక్ టు బీ ఇన్ ఏసీ యాక్చువల్లీ. సో అందుకనే నేను తక్కువ ఏసీ వాడతాను. ఇంటి దగ్గర కూడా నేను ఏసీ వాడను, మామూలు ఫ్యాన్ కిందే పడుకుంటాను. ఇక్కడ మనకి ట్రాఫిక్ యాక్చువల్గా సిగ్నల్ పడింది. సో ఇప్పుడే యాక్చువల్గా చూసారు కదా, ఇక్కడ అన్ని వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి, సిగ్నల్ పడింది. సో సో సిగ్నల్ గ్రీన్లోకి వచ్చింది. సో మనం మూవ్ అవుతున్నాం. యాక్చువల్గా నేను సింగిల్గా వెళ్తున్నాను, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా చాలా దూరంగా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే సింగిల్, ఐఎమ్ అన్మ్యారీడ్. సో అన్మ్యారీడ్ లైక్ డివర్స్. సో కరెంట్లీ ఐఎమ్ సింగిల్. దానివల్ల నేను ఒక్కడిని వెళ్తాను. సో జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడిని వెళ్ళిపోతాను, ఎవరిని సాధారణంగా సజెస్ట్ చేయను. అది ఎందుకో తెలియదు, అలా అలవాటు అయిపోయింది. బట్ మధ్యలో ఎవరైనా కంపెనీకి ఎవరైనా తగిలితే మా ఫ్రెండ్స్ ఎవరైనా, సో వాళ్ళని కూడా తీసుకెళ్తాను. సో ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాను. బట్ ఈరోజు యాక్చువల్గా విజయవాడ వచ్చాను, ఎందుకంటే నాది మానిటర్ ఒకటి పడిపోయింది, అది రిపేర్ చేయించడానికి వచ్చాను. యాక్చువల్గా మాది మచిలీపట్నం దగ్గర. సో
అక్కడ రిపేర్ అవ్వదని చెప్పారు. సో అందుకోసం నేను విజయవాడ తీసుకొచ్చాను. అది మానిటర్ ఇచ్చాను, వాళ్ళు చెక్ చేసి చెప్తా అన్నారు. ఈలోపు ఎందుకో మైండ్లోకి నాకు అలా అనిపించింది. సో ఒకసారి లాంగ్ జర్నీ వెళ్తే పోద్ది కదా, కారు కొన్న తర్వాత వెళ్ళలేదు కదా, అందుకోసం వెళ్దాం అని చెప్పేసి ప్లానింగ్లో సడన్గా నిర్ణయం తీసుకున్నాను. సో బయలుదేరేసాను. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తాను. సో అక్కడ ఏదైనా మళ్ళీ మూడ్ చేంజ్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తానేమో తెలీదు. ఓకే గైస్, యాక్చువల్గా ఇది ఆంజనేయ స్వామి గుడి అండి ఇక్కడ గుణదలలో. సో మేబీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు, ఏ కొత్త వెహికల్ కొన్నా ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఇక్కడే పూజ చేపిస్తారు. సో నేను కూడా ఇక్కడే పూజ చేపించాను, బాగా ఫేమస్. ఇక చూసుకోండి, మీకు ఇక్కడ వెహికల్స్ చాలా కనపడుతూ ఉంటాయి ఇప్పటికప్పుడే. ఇక్కడ వరుసగా లైన్లో పెట్టుకుంటారు. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే, బ్రాహ్మడు 500కి తక్కువ తీసుకోడు ఫీజు. మీరు ఎప్పుడైనా కారు కొంటే మాత్రం 500 పెట్టుకున్నారండి. ఎందుకంటే నాకు తెలియక ఫస్ట్ 200 ఇచ్చాను పూజ చేసిన. పూజ సామాన్ ఆల్రెడీ ముందు కొనుక్కున్నాను, అది ఒక పూజ 300+ అయింది. సరే బ్రాహ్మణుడు కదా ఒక 200 ఇద్దామని అనుకున్నాను. 200 ఇస్తే తిరిగి ఇచ్చేసాడు, మీరే ఉంచుకోండి బాబు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు 500 తక్కువ వద్దాను. సో మళ్ళీ చచ్చినట్టు 500 ఇస్తే కానీ అప్పుడు పూజ చేశాడు. అది అంత కమర్షియల్ ఇక్కడ టెంపుల్. కానీ ఎందుకో ఇక్కడ బాగా ఫేమస్ ఇది. అందరూ ఇక్కడ కొత్త వెహికల్ కొంటే ఖచ్చితంగా ఇక్కడే ఎక్కువ మంది ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే పూజ చేపిస్తారు, ఇటు వెళ్ళే వాళ్ళందరూ. సో అది నేను కూడా ఇక్కడే చేయించాను. సో ఆ రోజు బిల్లు నిమిత్తం నాకు 1000 రూపీస్ అయింది ఏదైనా కానీ. అక్కడ పూజా సామాగ్రి కానీ, బ్రాహ్మణ కానీ, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక అమ్మాయికి 100 రూపాయలు ఇచ్చాను. మళ్ళీ అమ్మాయికి అందరూ, మీకు టెంపుల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఒకప్పుడులాగా కాదు, ఇప్పుడు అంతా ప్రతి టెంపుల్ కమర్షియల్ అయిపోయింది. అందులో మీరు కార్లు వెళ్ళారనుకోండి, ఇంకా అబ్బో వీడు బాగా రిచ్ కావాలని చెప్పేసి ఇంకా ఎక్కువ లాగడానికి ట్రై చేస్తారు. సో అది మీకు తెలిసిందే, ఎక్కడికి వెళ్ళినప్పుడు అలా అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్. అదే అండి, ఇప్పుడు నేను గుణదల సెంటర్కి క్రాస్ రోడ్స్కి వస్తున్నాను. అక్కడి నుంచి ఇంకా హైవేలోకి టచ్ అయిపోద్ది. ఇది ఏలూరు హైవే రోడ్, ఏలూరు రాజమండ్రి వైజాగ్ హైవేకి ఇప్పుడే ఎక్కుతున్నాను. ఇప్పుడు ఇది క్రాస్ రోడ్ అండి. ఇప్పుడు వచ్చేది ఇది వచ్చేసి లెఫ్ట్కి వెళ్తే మీకు హైదరాబాద్ బైపాస్ అండి. స్ట్రైట్కి వెళ్తే మనకి ఏలూరు వైజాగ్ హైవే ఎక్కుతుంది. యాక్చువల్గా నాకు కొంచెం కొత్త ఈ రోడ్లు, ఇప్పుడు కొత్త రోడ్లు వేసినాక అంత కన్ఫ్యూజను. ప్లస్ నేను ఎక్కువ రోజులు కూడా ఇండియాలో లేను. ఇదైతే నేను గొప్పగా చెప్పట్లేదు కొద్దు. ఒక ఆల్మోస్ట్ నేను 15 years పాటు ఫారిన్లోనే ఉన్నాను. అంటే 2000లో నేను స్టార్ట్ చేశాను అబ్రాడ్. సో అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఇంకా అలా తిరుగుతానే ఉన్నాను. ఈ మధ్య కరోనా తర్వాత మాత్రం నాకు వర్క్ ఫ్రమ్ ఇండియా ఆప్షన్ ఇచ్చారు. సో ప్రజెంట్ ఇండియా నుంచే వర్క్ చేస్తున్నాను ఒక 3 years నుంచి. బట్ ఎవ్రీ 3 years మాత్రం నేను వెళ్ళాలి కంట్రీకి. కొంచెం ఎయిర్పోర్ట్లో మనం స్టాంపింగ్ చేయించుకోవాలి, ఎందుకంటే నాకు పిఆర్ రెన్యువల్ అవ్వాలంటే కంపల్సరీగా వెళ్ళాలి, లేదంటే పిఆర్ ఎక్స్పైర్ అయిపోద్ది. సో అది అండి, ఇంకా మనం రాలేదు అక్కడికి. మేము వచ్చాము, ఇక్కడ ఇన్నోటెల్ హోటల్ ఉంటుంది. సో ఈ హోటల్ దగ్గరే మన క్రాస్ రోడ్స్ అన్నమాట. సో రైట్ సైడ్కి వెళ్తే మనకి బెంజ్ సర్కిల్ ఒకటి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తే హైవే వైజాగ్ రూట్, రాజమండ్రి వైజాగ్ ఇవన్నీ కూడా. సో మనం ఇప్పుడు హైవే ఎక్కబోతున్నాం. ఇది హైవే అండి, మొత్తానికి హైవే ఎక్కేసాం. ఇంకా అంతే, ఇంకా
జాలీగా వెళ్ళిపోవటం. చూద్దాం మన కారు ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తాను. అక్కడ ఏదన్నా మోడ్ చేంజ్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. అదంతా కొంచెం మూడీ టైపు. అది మూడీ టైప్ అంటే అని కాదు, ఒక్కొక్కసారి ఇంకా లాంగ్ జర్నీ చిరాకు వేసింది అనుకోండి వచ్చేస్తాను ఇంకా. సో అది చూద్దాం ఎంతవరకు వెళ్తాం. ఇప్పుడు లాంగ్ డ్రైవ్లకి నేను ఒక్కడనే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. యాక్చువల్గా నేను ఫారిన్ తిరిగాను, అంతా ఒంటరిగానే వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా. అయితే ఫ్లైట్లో కాబట్టి అది వేరు జర్నీ, ఇది ఇటు ఓన్ డ్రైవింగ్ చేసుకుంటాం అనేది ఇది ఒక వేరే జర్నీ. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఫస్ట్ టైం వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. సో అందుకే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇదేదో మనకి ఏదో యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిపోవాలని ఏం కాదు, జస్ట్ ఏదో సరదాగా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ప్రసాదం పాడని అనుకుంటుంది. ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు. కొత్తగా కాలేజీ పెట్టారు బన్సాలి అని, మీకు ఐడియా ఉందో లేదు. యాక్చువల్గా రాజస్థాన్ వాళ్ళది, యాక్చువల్గా బాగా ఫేమస్ కాలేజీ. యాక్చువల్లీ మన ఆంధ్రాలో ఫస్ట్ టైం పెట్టారు వీళ్ళు. సో వాళ్ళ అబ్బాయి ఇక్కడే చదువుతున్నాడు. మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ప్రసాదం పాడులో కనుక్కోవచ్చు. అది బన్సాలి అనేది బాగా ఐఐటికి బాగా ఫేమస్, బాగా చెప్తారు ఇక్కడ బన్సాలి అనే దాంట్లో. మీకు చైతన్య మిగతా వాటిలో కంటే కూడా కొంచెం బెటర్గా ఉంటుందని అన్నారు. సో అందుకని మా బ్రదర్ వాళ్ళ అబ్బాయిని ఇక్కడే జాయిన్ చేశారు. సో అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళి వస్తాను. ఇక్కడ ఒక ఇడ్లీస్ అని ఒకటి ఉంది, రైట్సైడ్ బోర్డు ఉంది, మీకు కనిపించట్లేదు. అది ఒక బాగా ఫేమస్ రెస్టారెంట్ ఇక్కడ. విజయవాడ కూడా బాగా డెవలప్ అయిపోయింది, ఎందుకంటే చాలా ఎక్కువ రోజులు నేను అవుట్ సైడ్ ఉన్నాను. సో ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అందులో ఇప్పుడు కొత్తగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత క్యాపిటల్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ అసలు మామూలుగా లేదు, బాగా డెవలప్ అయింది. సో భవిష్యత్తులో ఏదన్నా బైపాస్లు కానీ రింగ్ రోడ్లు కానీ ఏదన్నా ఫ్లైఓవర్స్ కానీ వేస్తే తప్ప ఇంకా కష్టం డ్రైవ్ చేయాలంటే. ఇది వచ్చేసి ఇక్కడ రైట్స్కి వెళ్తే మన 100 ఫీట్ రోడ్ అంటారండి. ఇది డైరెక్ట్గా తాడిగడపకి వెళ్ళిపోతుంది, షార్ట్ కట్ రోడ్లో. ఇటు నుంచి మనం సిటీకి టచ్ అవ్వాల్సిన అవసరం లేదు, బాగుంటుంది రోడ్డు కూడా. సో మనం ఆల్మోస్ట్ ప్రసాదం పాటు దాడేసాము. కొంచెం దూరంలో ఎయిర్పోర్ట్ తగులుతుంది మనకి. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తున్నామండి ఆల్మోస్ట్. సో ఎయిర్పోర్ట్ రోడ్ చూసారా, మన చాలా నీట్గా చేశారు. సో లెఫ్ట్లో మనకి సో ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అండి కూడా. సో అటు పక్కన ఇంకా బోర్డు కనిపించలేదు, ఇలా దాటిపోయామో లేదో తెలియదు మరి. ఇక్కడ మధ్యలో నాకు ఒక కాల్ వచ్చింది, సో అందుకని రికార్డింగ్ కట్ అయింది.
చాలా బాగున్నాయండి. నాకైతే ఇప్పుడు ఒక ఫారిన్ ఫీల్ అయితే కలుగుతుంది. ఈ సైడ్ గార్డెనింగ్ అంతా, పక్కన బిల్డింగ్స్ కూడా బాగా కట్టారు. విజయవాడలో అయితే బాగా డెవలప్ అయింది. ఇంకా అవుతుంది డెఫినెట్లీ. ఇంకొక నాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్లో ఇంకా బాగా మనం చేంజ్ అయిపోద్ది. డెఫినెట్గా ఇంకా బాగుంటుంది. కాకపోతే మనకు తెలిసిందే కదా, ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి కొంతమంది ఎక్కువ శాతం బైకుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం రూల్స్ కూడా తెలుసు కదా మీకు, రూల్స్ కూడా ఎవరు పాటించరు, ఎక్కువ ఎవరు దాన్ని నడిపోతూ ఉంటారు. అలాగే అలవాటు అయిపోయింది. గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోదు రూల్స్ గురించి. వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అనేది అసలు అమలు చేయలేరు. ఒకవేళ వాళ్ళు పెట్టినా కూడా ఎవరు అమలు పరచలేరు దాన్ని. ఇంకా అందుకనే వదిలేశారు గవర్నమెంట్ కూడా. మీకు తెలిసిందే కదంతా అది. సో మనకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. దూరేసి వెళ్ళిపోవటం, పక్క నుంచి వెళ్ళటం, అయితే సిగ్నల్స్ జంప్ అయిపోవటం, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదా. ఎవరు కూడా పెండింగ్ చేయరు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం గట్టిగా వెళితే వాడు మన మీద గొడవ వస్తాడు. అంతేగాని మన రూల్ అతిక్రమిస్తామా అసలు లేదా అనేది అసలు ఎవరికి అనవసరం. ఎందుకంటే అసలు ప్రతి మనిషికి ఇప్పుడు ఉన్న రోజుల్లో అసలు వెయిట్ చేసే టైం లేదు. ఎవరికాడే వెళ్ళిపోవాలి అంతే. ముందు ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు వెహికల్స్ పెరిగిపోయినాక అసలు వెయిట్ చేసేయడానికి మనిషికి అంత సహనం లేదు. అలా అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. మీకు తెలిసిందే, బట్ చెప్తున్నాను అంతే. సో ఎయిర్పోర్ట్ థింక్ ఇదేననుకుంటా. ఇది కాదు, ఇది ఆల్మోస్ట్ కేసరపల్లి వచ్చేసామండి. మరి ఎయిర్పోర్ట్ కనుక వెళ్ళిపోయిందేమో తెలియదు. ఎందుకంటే రైట్ సైడ్ ఉంటుంది ఎయిర్పోర్టు. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మొక్కలు ఉండటం వల్ల అంత కనిపించట్లేదు. బట్ ఇంకా వెళ్ళలేదని అనుకుంటున్నాను. వెళ్ళలేదు. ఎయిర్పోర్ట్ ఇంకెళ్ళదండి. ఇంకా చూసారా బోర్డు కనపడుతుంది సారా, గన్నవరం విమానాశ్రయం, గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే రైట్ సైడ్లో ఉంది. మనం ఏంటంటే యాక్చువల్గా ఫ్లైఓవర్ ఎక్కాలి. సో కిందకు వచ్చేసాం తెలియక. ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. కింద నుంచి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కింద నుంచి వెళ్తారు. అదండి. మనం ఇప్పుడు గన్నవరం వచ్చామండి. ఇక్కడ ఒక బ్రదర్ ఉంటాడు. సో నా తర్వాత అతను ఫ్యామిలీతో ఉంటారు. సో ఎయిర్పోర్ట్ అయితే మీకు బోర్డే చూపించగలిగాను, ఎందుకంటే అది రైట్లో ఉంటుంది. సో ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. అది చాలా బాగా చేస్తున్నారు ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు కొత్త రోడ్ వేస్తున్నారు. సో ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా మీకు తెలిసే ఉంటుంది, విజయవాడ నుంచి డైరెక్ట్గా ముంబైకి ఫ్లైట్ వచ్చింది. సో అక్కడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఈజీ అయిపోద్ది. ఇప్పుడు అంతకుముందు కూడా నేను గన్నవరం నుంచి వెళ్ళేవాడిని, బట్ కొంచెం ప్రాబ్లం అయింది. ఎందుకంటే గన్నవరం నుంచి మనకి ఇంటర్నేషనల్ లేదు డైరెక్ట్గా అప్పుడు అంతకుముందు. అంటే ఇప్పుడు ఎలాగంటే వయా హైదరాబాద్ నుంచి వెళ్ళాలి కంపల్సరీగా. అంటే హైదరాబాద్లో మారి మళ్ళీ ముంబై వెళ్తుంది. ముంబై నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్లైట్ ఇది ముంబైకి. సో అక్కడ నుంచి మనకి ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఈజీగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు బాగుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు ముంబై ఫ్లైట్ వేసిన 1 డేలోనే 130+ సీట్స్ ఫుల్ అయిపోయినాయి ఫస్ట్ ఫ్లైట్కి. సో కాబట్టి మీరు చూసుకోండి ఎంత డిమాండ్ ఉందో విజయవాడ నుంచి కనుక ఇంటర్నేషనల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియా విజయవాడ, ఆంధ్ర వాళ్ళు మొత్తం అంతా ఆల్మోస్ట్ వైజాగ్ తర్వాత ఇక్కడ నుంచే ట్రావెల్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే నా కారు మైలేజ్ కూడా చెక్ చేద్దామని చెప్పేసి కొంచెం లాంగ్ డ్రైవ్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నా కారు వాడు ఇచ్చింది 25.7 ఇచ్చాడు. అంటే ఇప్పటి వరకు నేను యాక్చువల్గా సుమారుగా ఒక 1,500 కిలోమీటర్స్ తిరిగాను.
సో నాకు యావరేజ్ చూశారు కదా 19.0 ఇప్పటి వరకు వచ్చింది. అంటే అది కూడా 60 నుంచి 70కి మధ్యలో తోలుతేనే. సో ఈరోజు కూడా నేను చూశారు కదా మనకి 60-70 కనపడుతుంది, కరెక్ట్గా 70 మీద వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు. సో 26 వస్తుందా రాదా చెక్ చేద్దాం అనేది కూడా ఒక ఉద్దేశం. అది మనం ఇప్పుడు హైవే ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము, గన్నవరం దాటిపోయాం మనం. ఇప్పుడు 5 o'clock 5:10 అయింది, అయినా చాలా వేడిగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆంధ్రాలో అంతే ఎండలు ఎక్కువ. ఈరోజు యాక్చువల్గా కనీసం ఇంట్లో కూడా చెప్పలేదు నేను ఇట్లా లాంగ్ డ్రైవ్కి వెళ్తానని. ఏదో విజయవాడ వెళ్తానని చెప్పి వచ్చాను, నాది మానిటర్ ఒకటి ప్రాబ్లం ఉంటే ఇచ్చాను కదా. సో ఆ తర్వాత ఇట్లా అనుకోకుండా స్టార్ట్ చేశాను. ఇంకా ఈవినింగ్ ఫోన్ చేసి చెప్తా అంతే. సో ఎందుకంటే నాకు యాక్చువల్గా 4 days హాలిడేస్ వచ్చినాయండి. థర్స్డే ఫ్రైడే నేను లీవ్ పెట్టుకున్నాను, సాటర్డే సండే మామూలుగా సెలవు కదా. సో 4 days కలిసి వచ్చినాయి. సరే 4 days ఇంటి దగ్గర ఉన్నా ఏం పని కనపట్టలేదు. సో బోర్ కొడుతుంది, సరేలే అని చెప్పేసి లాంగ్ డ్రైవ్ వేసుకుందాం అని చెప్పి సో అలా బయలుదేరాను అనమాట. సో మళ్ళీ నేను సండే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను, ఎందుకంటే మండే నుంచి మళ్ళీ వర్క్ ఉంటుంది కదా. సరే కదా, ఇది వచ్చేసి యాక్చువల్గా 6 lane రోడ్ అన్నమాట. ఇటు పక్కన 3